రోషన్ కనకాల సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం మోగ్లీ. సందీప్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కాబోతోంది. దీంతో రీసెంట్ గా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. డైరెక్టోరియల్ డెబ్యూ ఇన్ థియేటర్ కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ సరోజ్ గారు చాలా బాగా చేశారు సినిమాలో. రోషన్ సాక్షి ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఐ హోప్ మౌగ్లీ ఇస్ బ్లాక్ బస్టర్. అండ్ నా ఫ్రెండ్ గురించి చెప్పాలి, హర్ష దా మనం యాక్చువల్లీ మెయిన్ సినిమాలు తీయట్లేదు, హర్ష సినిమాలకి మెయిన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాం. సో వీఆర్ లివింగ్ ఇన్ హర్షాస్ ఎరా. దిస్ ఇస్ హర్ష చెముడుస్ ఎరా దట్ వీఆర్ లివింగ్ ఇన్. సో మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కెమెరామన్ గారు రామారాజమౌళి గారు, రమా మారుతి గారు, ఆయన అంటే రాజమౌళి సినిమాలు ఎక్కువ చేస్తుంటాడు. సో అందుకని చెప్పాను. సో ఆయనకి థ్యాంక్స్. అండ్ మా ఫైట్ మాస్టర్, ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ ఫైట్ నాది ఒకటి ఉంటుంది. లాస్ట్ 10 yearsలో టాప్ 10 ఫైట్స్, టాలీవుడ్లో ఉన్న టాప్ 10 ఫైట్స్లో ఆ ఫైట్ ఉంటుంది. అది సినిమాకి హైలైట్, అది మిస్ అవ్వకండి. ఆ ఫైట్ కంపోజ్ చేసిన నటరాజ్ మాస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మా ఎడిటర్ పీకే గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారు, మా మామిడి గారు, మా ఆర్ట్ డైరెక్టర్ మామిడి గారు. అండ్ నాతో తిట్లు తినుకుంటూ నా డ్రెస్సులు ఎప్పటికప్పుడు నాకు ఇది నచ్చలేదంటే, అదే అడవిలో షూటింగ్ జరుగుతుంటుంది, నాకు ఈ డ్రెస్ నచ్చలేదంటే పాపం అక్కడి నుంచి రోజు కార్ వేసుకుని పక్కన ఉన్న టౌన్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి, మళ్ళీ నచ్చలేదంటే మళ్ళీ అంత కష్టపడిన మా కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత గారికి. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను అని ఎవరన్నా చెప్తే మీరు ఆడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తోపని అర్థం. టెక్నీషియన్స్ కూడా అంతే. ఇది వాళ్ళ తరపున నేను ఇస్తున్న హామీ. ఇది ప్రతి ఒక్క టెక్నీషియన్, అంటే కెమెరా డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఒక 100 కత్తులు వేసుకుని తిరిగాను నేను రంపచోడవరంలో. ఒక్కొక్కళ్ళు అడవిలో తిరిగాను నేను వీళ్ళతో. ఒక్కొక్క టాలెంట్, ఎంతెంత టాలెంట్ అంటే నాకు ఎంత సపోర్టివ్గా, అంత చాలా కష్టమైన కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టేసేసారు ఈ సినిమాకి. సో అంటే జనరల్గా ఒక నిజంగా ఏదో సింపతి తెచ్చుకోవాలనో ఏదో ఒక కష్టం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే గర్వంగా చెప్పగలను, ఈ సినిమా కంటెంట్ గురించే మాట్లాడతాము. నేను వాళ్ళ కష్టాన్ని జనాలకి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాను, నా కష్టం గురించి అయితే నేను చెప్పట్లేదు. ఫస్ట్ నా దగ్గరికి సందీప్ని ఒక 5 years బ్యాక్ ఎస్కేని తీసుకొచ్చి డార్లింగ్ తిని చాలా మంచి టాలెంటెడ్, చాయ్ బిస్కెట్లో చేస్తాడు సందీప్ అని చెప్పి అప్పుడు ఒక కథ చెప్పాడనమాట. అప్పటి నుంచి యాక్చువల్గా ఎస్కేన్తో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు. ఎస్కేన్ కూడా చాలా బాగా చూసుకున్నాడు దాన్ని. దాని తర్వాత వేరే సినిమాలు చేద్దామని అనుకున్నాం. మళ్ళీ ఈ సినిమా కథ చెప్పాడు. చెప్పిన తర్వాత అంటే ఒక కథ కోసం, ఒక క్యారెక్టర్ కోసం కథలు పుడతాయి. కానీ ఇతని కథ పుట్టింది మాత్రం రోషన్ను చూశాకో ఏదో తెలీదు, బిగినింగ్ నుంచి రోషన్తో చేయాలి, రోషన్నే నాకు కనిపిస్తున్నాడని చెప్పేవాడు. నిజంగా తను కథ ఈ రూపం తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నిజంగా తన సంకల్పం చాలా గొప్పది. అద్భుతమైన స్క్రిప్ట్ని, ఒక స్క్రీన్ ప్లేని నాకు తీసుకొని వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాని తీసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. సందీప్, లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ తీగల యాక్చువల్గా అయితే సందీప్కి కొన్ని రోజులుగా చాలా టెన్షన్గా ఉండింది. తన గుండెని తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. మేము కూడా చాలా టెన్షన్లో ఉన్నాం. మా గుండెని, మా కిడ్నీని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం మేము. సో అండ్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిగ్నిటీతో ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సినిమాని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ మేము ఏ ప్రేమతో అయితే ఈ సినిమాని చేసామో అదే ప్రేమతో మా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ పర్సన్ అలానే చేశారు. సో మా రమామారుతి గారు తన విజువల్ గ్రాండ్యూర్ని బయటకు ఇచ్చారు. అండ్ కాలభైరవ తన మ్యూజిక్తో మా సినిమాని ఎలివేట్ చేశారు. అండ్ మా ఎడిటర్ పీకే తన పేరుకు తగ్గట్టు అనవసరమైన షార్ట్లు కానీ సీన్లు కానీ భలే పీకేశాడు. మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. వాళ్ళు సో దే గివెన్ ఎ టైమ్ అండ్ ఎంకరేజ్డ్ అస్. దెన్ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే అన్ఫార్చునేట్గా లాస్ట్ వీక్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో అంటే వీఆర్ ఇన్ ఏ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. అంటే ఇది మూవ్ చేయాలన్నా వద్దా, మాకు యుఎస్ఏ షెడ్యూల్లో అలాట్ అయిన థియేటర్స్ మరీ దొరకవు కాబట్టి మరి ఇంకో రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఒక పెద్ద సినిమాతో పాటు వస్తున్నాము. సో దీన్ని
అంటే స్టిల్ అందరూ అంటే ఒక రోజు డిలే చేయడం వల్ల అది చూసి అందరూ దీనికి వస్తారని కోరుతున్నాం. The passion in these guys, the love they have for the craft, and trailer చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు అర్థమవుతాయి. there's some amazing visuals along with some great music. భైరవ్ ఈ రోజు లేడు కానీ బట్ he's always somebody I'm really proud of, and I think he's done some fantastic music. ఈ సినిమాలో సాక్షి గారు, it's your first film, so all the best, welcome to the movies. And Vishnu Prasad garu, you are an amazing producer and really a gem and a jewel that Telugu cinema has found.